Hello everyone, this is Dr. Sai Pranit, కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ ఎట్ పారామితా ఉమెన్ చిల్డ్రన్ హాస్పిటల్ మదీనాపూర్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ రోల్ ఆఫ్ ప్రోటీన్ మిల్క్ షేక్స్ ఇన్ చిల్డ్రన్. తరచుగా చాలామంది అడుగుతూ ఉంటారు, మా బేబీకి తాయిపియచ్చా, ఈజ్ ఇట్ గుడ్, హార్లిక్స్ అంటే ఎగ్జాంపుల్ చాలా అలాంటి ఏమైనా తాయిపియచ్చా లేదా అని అడుగుతూ ఉంటారు. ఎక్స్ట్రా సప్లిమెంట్స్ ఇవ్వాలన్నా, మా బేబీ హెల్తీగా ఉందా, కంపల్సరీ అవసరమా లేదా అని చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇట్స్ డైలమా సిచ్యువేషన్ అండి. ఎందుకంటే కొంతమంది బేబీస్కి ఇట్ ఈస్ రియల్లీ నీడ్ఫుల్, కొంతమందికి అసలు అవసరం లేదు. సో ఒకవేళ వాట్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రోటీన్ మిల్క్ షేక్, దీనివల్ల లాభాలు ఏంటి, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా, అది నేను చెప్పబోతున్నాను. ఎస్, యూజువల్గా మాల్ నరిష్ కిడ్స్కి మేము ప్రిస్క్రైబ్ చేస్తామండి. ఎందుకంటే మాల్ నరిష్ పీపుల్కి తినే ఆహారంలో ఎక్కువ ప్రోటీన్స్ అబ్జర్వ్ అవ్వదు. సో అలాంటి వాళ్ళకి ఈజీగా అబ్జర్వ్ అయ్యే ఫుడ్ అయితే వెయిట్ గెయిన్, గ్రోత్ బాగుంటుందని అడ్వైస్ చేస్తాం అన్నట్టు. సో దానిలో సర్టెన్ సెట్ ఆఫ్ పీపుల్కి అడ్వైస్ చేస్తాము. సో ప్రోటీన్ మిల్క్ షేక్స్ కొన్ని మార్కెట్లో దొరికే మిల్క్ షేక్తో షుగర్ కంటెంట్ చూసుకొని, ప్రోటీన్ కంటెంట్ చూసుకొని ఇస్తాం అన్నట్టు. ఎందుకంటే హై ప్రోటీన్స్ ఇచ్చినా కూడా పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు. ఎందుకంటే కిడ్నీస్ నుంచి ప్రోటీన్స్ అనేది మనకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నట్టు. సో ఎక్కువ కిడ్నీస్ మీద లోడ్ పడ్డా కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అందుకని పర్టికులర్ డాక్టర్ అడ్వైస్ తోటే ప్రోటీన్ మిల్క్ షేక్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో రెగ్యులర్ పీపుల్ కూడా అదే చెప్తాము. యూజువల్గా రెగ్యులర్ పీపుల్లో మనం తీసుకునే డైట్లో, మనం తీసుకున్న ఆహారంలో వెజ్ కానీ నాన్ వెజిటేరియన్స్ కానీ కంపల్సరీ ప్రోటీన్స్ ఉంటుంది. సో మనకు కావాల్సిన ప్రోటీన్స్ డైలీ 1 గ్రామ్ పర్ కేజీ సరిపడేంత ప్రోటీన్స్ మనం తినే ఆహారంలో ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి అడ్వైస్ చేయము. ఓన్లీ ఎవరైతే వెయిట్ గెయిన్ సరిగా లేదు, హైట్ పెరగట్లేదు అని అంటే వాళ్ళకి కొంచెం బెటర్ వెయిట్ గెయిన్, బెటర్ హైట్ గెయిన్ కోసము ప్రోటీన్ మిల్క్ షేక్స్ అడ్వైస్ చేస్తుంటాం అన్నట్టు. సో అది కూడా ఇమ్మీడియట్ రిజల్ట్స్ రాదు. యూజువల్గా అది వాడడం వల్ల ఒక 1 to 3 months టైంలో మనం గ్రోత్ రేట్ పొటెన్షియల్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అంటే తీసుకోకపోవడం కన్నా తీసుకోవడం వల్ల ఎక్కువ గ్రోత్ వస్తూ ఉంటుంది అన్నట్టు. సో రెగ్యులర్గా ఇలాంటి కేసెస్కి మాత్రమే అడ్వైస్ చేస్తాము. సో రొటీన్ వాళ్ళకి అడ్వైస్ చేయము. ఎందుకంటే దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏం సైడ్ ఎఫెక్ట్స్ అంటే, ఒకటి షుగర్ లోడ్ పెరుగుతుంటుంది. సో ఇప్పుడు మనం ఇవ్వడం వల్ల ఫ్యూచర్లో ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. సో షుగర్ లోడ్ ఎక్కువైనా కూడా ప్రాబ్లమే. అనవసరంగా ఇన్సులిన్ మనం పెంచుతాం బాడీకి, దానివల్ల ఒబేసిటీ రిస్క్ అనేది పెరుగుతుంది. ఇంకోటి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో కిడ్నీస్ ఏమైనా దెబ్బతింది అనుకోండి, సో ప్రోటీన్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళ కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అన్నట్టు. అందుకని హెల్తీ కిడ్స్కి రెగ్యులర్గా అడ్వైస్ చేయము. అన్హెల్తీ లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వీక్ అయిపోవడము, వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, అలాంటి వాళ్ళకి టెంపరీ మెజర్ లాగా ఇస్తాం అన్నట్టు. మేము మాల్ నరిష్ కిడ్స్కి కొంచెం లాంగ్ టర్మ్ ఇస్తూ ఉంటాం. ఇది కూడా దాని ప్రోటీన్ కంటెంట్ బట్టి ఇస్తాము. కొన్ని కంప్లీట్గా మాల్ నరిష్ కిడ్కి సపరేట్ ప్రోటీన్స్ మిల్క్ షేక్స్ ఉంటాయండి. రెగ్యులర్ హెల్తీ కిడ్స్కి టెంపరీగా హెల్త్ సప్లిమెంట్స్ కోసము, గ్రోత్ హైట్ కోసము సపరేట్గా ఇస్తూ ఉంటాం అన్నట్టు. సో అంతేగాని రెగ్యులర్గా తీసుకోవడం అనేది మంచి హ్యాబిట్ కాదు. సో మనం తినే ఆహారంలో ఎక్కువ ప్రోటీన్స్ ఉండేది, హెల్తీ ప్రోటీన్స్ ఉండేది ఎగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్లో హెల్తీ ప్రోటీన్ ఉంటుంది. అంటే మనం తీసుకునే ఎగ్లో 99% అబ్జర్వ్ అయిపోతుంది ప్రోటీన్ రూపంలో. సెకండ్ బెస్ట్ థింగ్ ఈజ్ నాన్ వెజిటేరియన్. అంటే ఫిష్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, చికెన్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. వెజిటేరియన్ వచ్చే వరకల్లా మిల్క్లో బాగుంటుంది, మంచి ప్రోటీన్ ఉంటుంది. మిల్క్లో మొత్తం తిన్నదంతా అబ్జర్వ్ అయిపోతుంటుంది. సెకండ్ వచ్చేసి స్ప్రౌటెడ్ వెజిటబుల్స్, స్ప్రౌటెడ్ బీన్స్ ఇలాంటివి ఉంటాయి కదండి, మొలకెత్తిన విత్తనాలు, అలాంటి దాంట్లో ప్రోటీన్స్ బాగుంటుంది. సోయా ఐటమ్స్, మిల్ మేకర్స్, సోయా పాలు, ఇలాంటి వాటిలో ప్రోటీన్స్ బాగుంటుంది. దాని తర్వాత పప్పులలో, తినే పప్పులలో కూడా దాల్స్, ఆల్ టైప్స్ ఆఫ్ దాల్స్ అన్నిటిలో ప్రోటీన్స్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా డిఫరెంట్ ఐటమ్ తీసుకోవడం వల్ల ప్రోటీన్ కంటెంట్ మన బాడీలో న్యాచురల్గానే ఇవ్వచ్చు, ఆర్టిఫిషియల్ కాకుండా. ఆకలి లేని వాళ్ళకి పల్లి పట్టీలు ఇవ్వడము, దానిలో ప్రోటీన్స్ అండ్ ఐరన్ రెండు మిక్స్ ఉంటుంది అన్నట్టు. సో ఆల్వేస్ ట్రై టు ప్రిఫర్ న్యాచురల్ కంటెంటింగ్ ప్రోటీన్స్ దాన్ ఆర్టిఫిషియల్ ప్రోటీన్ మిల్క్ షేక్స్. సో ఆ ప్రోటీన్ మిల్క్ షేక్స్ అనేది ఓన్లీ సెట్ ఆఫ్ పీపుల్కి అయితేనే వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. రెగ్యులర్ వాళ్ళకి అడ్వైస్ చేయము. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ ఉంటుంది బేబీకి. థ్యాంక్ యూ.